పెట్టి చెప్పులు పెట్టి కొడతాం కాదు. ఒక దేవుళ్ళు కూడా ప్రజలకు ఇంత మంచి పనులు చేయరు. అన్ని పనులు చేస్తున్నాడు. ఇక్కడ తెలంగాణలో చేస్తాడు. అలాగే ఆంధ్రాలో అధికారం ఉంది కాబట్టి, అధికారం ఉంటే ఎక్కువ ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అధికారం కోసం పాకులాడ్డాడు. ఆయన అధికారం కోసం కూడా ఆలోచించేవాడు కాదు. సీఎం కావాలంటే ఏనాడో సీఎం అయ్యేవాడు. హోదారా అయింది, పిఎం హోదా, భారతదేశాన్ని రక్షించుకోవాలని. అర్థమైంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు బంగ్లాదేశ్ లో మన వాళ్ళందరినీ ఊసకోస అమ్ముతుంటే ఒకడు మాట్లాడు, పహలగాలు చంపుతుంటే ఒకడు మాట్లాడు, పాకిస్తాన్ జెండాలు ఎగురుతుంటే ఒకడు మాట్లాడు, ఏంటి నరికి చంపుతుంటే ఒకడు మాట్లాడు. ఏంద్రా మీరు మాట్లాడతారు? మీ భావాలు, మీ జాలాలు, దొంగ కొడకల్లారా. రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు కమ్ముడిపోయి ఎద వ్యవహారాలు చేస్తారు. ఇట్లా రాజకీయ నాయకులు కూడా ఒకటి మీరు గ్రహించండి. అర్థమైందా? గ్రహించి. పవన్ కళ్యాణ్ ఎట్లా అంటాడు మీకు తెలియదా? పవన్ కళ్యాణ్ గాని మెగా ఫ్యామిలీ కూడా చెప్తున్నా, ఎవరికైనా ఎప్పుడైనా చెడు చేశారా? ఎవరికైనా మంచి చేశారు. చిరంజీవి గారు ఎన్ని చేశాడు, కరోనా టైంలో ఎన్ని చేశాడు గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీ ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణను రెచ్చగొడుతున్నారు. ప్రాంతీయ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు అందరు ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానికని చెప్తున్నా, మీరందరూ ఇవాళ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ గా నిలిచారు. అయ్యా వీళ్ళందరితో ఎందుకు పట్టుకుంటున్నావు, వీళ్ళందరూ దొంగలు, అది ఇది అని చాలా సానుభూతి చెప్పి తెలంగాణ ప్రజానికం ఆయన మద్దతుగా నిలిచి, ఎవరో ఈ 150 మంది తప్ప అందరికి తెలుసు. 2 రాష్ట్రాల్లో కూడా అందరికీ ఆయన గురించి తెలుసు, ప్రత్యేకించి తెలుసు. ఏనాడన్నా రోడ్లు కానీ, కరెంట్లు కానీ, ఇళ్ళు కానీ ఆంధ్రాలో లేక అడవి ప్రాంత జనాలకి రోడ్లు వేపించి ఎన్నెన్నో ఒక్కటి కాదు చెప్పడానికి. రోడ్డు మీద కారు ఆపితే పిల్లల సమస్యల పరిష్కారం. అయ్యా అన్న మా రోడ్ లేదంటే రోడ్ వేయించాడు. ఏం లేవు. అయ్యా నేను చదువుకుంటానికి డబ్బు లేదంటే హాస్టల్లో జాయిన్ చేపిస్తున్నాడు. అట్లా ఎవడైనా ఉన్నాడు. పశువులకు రోడ్ల మీద ట్యాంకులు కట్టించాడు, చెట్లు నాటిపి. ఒక్క రాజకీయ నాయకుడిని చెప్పండి, స్వాతంత్రం వచ్చి వాటికి 75-77 సంవత్సరాలు అవుతుంది, ఎవడైనా పవన్ కళ్యాణ్ లాగా కష్టపడ్డా? పవన్ కళ్యాణ్ లాగా అన్ని అవార్డు ఇచ్చిందా ప్రపంచం కానీ దేశం కానీ? ఇన్ని త్యాగాలు చేసి ఇన్ని కష్టపడుతుంటే ఆయన టార్గెట్ చేస్తాడా? ఒకటే, ఆయన సనాతన ధర్మం, ఆయన హిందువులు అంటాడు. ఈడ ఆటలు కట్టించకూడదు, ఈడ ఆటలు ఆఫ్ చేయాలి, ఈయన ఇక్కడ బ్లేమ్ చేయాలి అనే ఓ పెద్ద టార్గెట్ తో మీరు యొక్క విప్లవం మొదలు పెట్టారు. ఇక్కడి నుంచి మూసుకోండి. మీరందరూ హిందువులు కాదా? మీరందరూ భారతీయులు కాదా? ఆయన ఎందుకంటున్నారు? ఏం తప్పు చేశాడు? మాట్లాడితే తెలంగాణ రానివ్వం, ఆంధ్ర ఇక్కడైనా గుర్తుపెట్టుకుని మంచిగా బతకండి, అన్నదమ్ముల్లా బతకండి. అర్థమైంది? నేను ఇక్కడనే పుట్టా, ఈ గడ్డ మీద పుట్టా. అమీర్ పేద అడ్డ నా గడ్డ. అర్థమైందా? నేను సినీ పరిశ్రమలో ఉంటాను కాబట్టి కొంచెం నాకు భాష సంథింగ్ మిస్టేక్స్ వస్తాయి అంతే. తెలంగాణ సినిమా ఫీల్డ్ వాడిని కూడా ఆడెవడో ప్రొఫెసర్ అంట పెద్దోడు, నాకన్నా అన్నలాంటోడు, కానీ వాళ్ళ పేర్లు పెట్టను నేను. సినిమా ఫీల్డ్ కూడా విమర్శించాడు. మన తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ? సినిమా ఫీల్డ్ ఇక్కడ రాగబట్టే మన తెలంగాణ వాళ్ళు చాలా మంది డెవలప్ అయిపోయారు. ఇక్కడ నటులు అయ్యారు, హీరోలు అయ్యారు, హీరోయిన్స్లు అయ్యారు, ఆర్టిస్టులు అయ్యారు, లైట్ మ్యాన్లు, ప్రొడక్షన్, ఎన్నో 24 క్రాఫ్ట్ లో కూడా మన తెలంగాణ అభివృద్ధి చెందింది. మాట్లాడితే ఆంధ్ర వాళ్ళే లాస్ అయ్యారు. మీరేం లాస్ అవ్వాలా? తెలంగాణ ఏం లాస్ కాల. తెలంగాణ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి, తెలంగాణ కంపెనీలు ఇక్కడే ఉన్నాయి, అర్థమైంది? తెలంగాణ భూములు ఇక్కడే ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళే మద్రాస్ నుంచి ఇడిపోయి తెలంగాణకు వచ్చి ఆంధ్ర వాళ్ళు లాస్ అయ్యారు. కంపెనీలు అన్ని సంపాదించి పెట్టి ఇక్కడ ఆంధ్ర వాళ్ళే లాస్ అయ్యారు. మాట్లాడితే ఆంధ్ర ఏమన్నా గుజరాత్ వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు హిందూయిజం గురించి మాట్లాడితే గుజరాత్ వాళ్ళు వెళ్ళిపోవాలి, పంజాబ్ వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరు ఇక్కడ ఇంకెవరు బతుకుతారు? మనమైనా బతికేది? మనం బతికితే మన ప్రదేశం ఎలా డెవలప్ అవుతుంది? ముందు ప్రజలకు న్యాయం చేయండి. ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అర్థమైందా? ధాన్య సమస్యలు ఉన్నాయి, నీటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించండి. మీకు ఏం చేయకపోనేమన్నా అంటే మీతో పాటు మేము కూడా యుద్ధం చేస్తాం పవన్ కళ్యాణ్తో. పవన్ కళ్యాణ్ కాదు, ఎవడైనా సరే, తెలంగాణ ఏమన్నా అన్నాడు, పోనీ ఏదైనా పార్టీని ఏమన్నా అన్నాడు, మేము కూడా యుద్ధం చేస్తాం. అరే మంచోడు జరిగిందుకు పోతున్నారా మీరు? ఆయన మాట్లాడానా? ఆయన మౌనంగా ఉన్నాడైనా? ఇవాళ ఆయనకున్న పేరు మీలో ఎవరికైనా అట్లాంటి పేరు, అంత గొప్ప నేమ్ ఉందా? మోడీ ఇప్పుడు మన దేశాన్ని పరిపాలించే మోడీకి కూడా మించిపోయాడు ఆయన ప్రజాదరణలో. అర్థమైందా? సెకండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అవును, చూడలేక ఓరవలేక ఎందుకు చేస్తారు ఈ కుట్రలో? మీరు లెగితే ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మనవాడు జగన్ అంటారు. ఇప్పుడు అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది? ఎన్నోసార్లు ఈ టాపిక్ చెప్పాను నేను. జగన్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు జగన్ భూములు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఆయన ఎవరో 10 ఎకరాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కొడుకుంటే అది కబ్జా, అక్రమంగా కబ్జా చేశాడు అని కొన్ని ఛానల్లో ప్రచారం. రఘు అయ్యా ఆయన కొనుక్కున్నట్టు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, హైడ్రా కమిషనర్ దగ్గర ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకో. మన జగన్ గారు ఆస్తులు కోంపల్లిలో ఉన్నాయి, గచ్చిబౌలిలో ఉన్నాయి, 1000 ఎకరాలు కబ్జాలు చేసి ఉన్నాయి. అవి బినామీల పేర్లతో ఉన్నాయి. మన కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి తెలుసు, అలాగే రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. అవన్నీ తీయండి. అర్థమైంది? మీరు దోసుకున్న ఆస్తులు, మీరు
మీరు దాచుకున్న ఆస్తులు కూడా బయటికి తీయండి. ఏ తప్పు చేయని వాడికి నిందలు మోపితే మీ కుటుంబాల శాపాలకి పాపాలకి బలైపోయి చాలా భవిష్యత్తులో చాలా చాలా సర్వనాశనం అయిపోతాయి మీ కుటుంబాలు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా మంచి చేయండి, మంచి చేసేవాడు పూచికించడు. జై హింద్, జై భారత్, జై జనసేన, వందే మాతరం. సనాతన ధర్మం వర్ధిల్లాలి.